సీఎంగా ఏడాదిన్నర పాలన తర్వాత గవర్నెన్స్ లో రేవంత్ దూకుడు పెంచారు. ఇకపై కలెక్టర్ల పనితీరును ప్రతిరోజు పర్యవేక్షించేందుకు సిద్ధమయ్యారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. అంతేకాదు కలెక్టర్లు ఏ రోజుకా రోజు చేసిన పనిపై తనకు రిపోర్ట్ చేయాలన్నారు. సీఎంఓ నుంచి కలెక్టర్ల పనితీరుపై రోజువారీ మానిటరింగ్ జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం పాలనపై పట్టు సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త దారిలో వెళ్తున్నారు. జిల్లా కలెక్టర్ల నుంచి రోజువారీ వర్క్ రిపోర్ట్ అడుగుతున్నారు. వర్షాలు కురుస్తున్న వేళ పరిపాలన, జనజీవన ఇబ్బందులపై సర్కార్ దృష్టి సారించింది. వానలు, సీజనల్ వ్యాధులు, నీళ్లను ఒడిసిపట్టుకుని అవసరం మేర వినియోగించుకోవడం, యూరియా నిల్వలు, రేషన్ కార్డుల పంపిణీపై కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇది జిల్లాల పరిధిలోని ఐఏఎస్ అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటించాలని, రోజు కలెక్టర్లు ఏ పని చేశారో తనకు తెలియజేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వారి కార్యాచరణ రిపోర్ట్ రోజు తనకు పంపించాలన్నారు. సీఎంఓ నుంచి కలెక్టర్ల పనితీరుపై రోజువారీ మానిటరింగ్ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా, క్షేత్రస్థాయిలో మీరు ఖచ్చితంగా పర్యటనలకు వెళ్లాల్సిందే, ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందే. పొద్దున నాకు రిపోర్ట్ పెట్టాలి. దాంతో ఏ కలెక్టర్ ఎక్కడ పోయిండు, ఏమైంది, ఏం సంగతి అనేది నాకు తెలుస్తుంది. కాబట్టి కలెక్టర్లను కూడా సిఎస్ గారిని, సీఎంఓలు అధికారులను పర్యవేక్షించమని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా. యూరియా స్టాక్ కు సంబంధించి ప్రతి ఎరువుల దుకాణం వద్ద స్టాక్ వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎరువుల కొరత ఉన్నట్లు కొందరు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కావాల్సినంత యూరియా స్టాక్ ఉందని, ఇతర వ్యాపార అవసరాలకు యూరియా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. యూరియా మీద కూడా క్లియర్ గా దృష్టి పెట్టండి. డీలర్లు అందరూ కూడా ఏ డీలర్ దగ్గర ఎంత ఉందో కూడా పర్యవేక్షించండి. ఎందుకంటే నిన్నమన్న రోజు వినిపిస్తున్న సమస్య యూరియా సమస్య. స్టాక్స్ ఉన్నా కూడా సమస్యలాగా వినిపిస్తున్నది. ఎంతటి అధికారైనా ఉపేక్షించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు రేషన్ కార్డుల పంపిణీ చేయాలని, ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకటి కొత్త రేషన్ కార్డులు, రెండు ఉన్న పాత రేషన్ కార్డులలో పేర్లు తొలగించడం, పేర్లు చేర్పించడం, ఇవి ప్రధానమైన అంశాలు. ఈ నెల 25 తారీఖు నుంచి వచ్చే నెల 10 తారీఖు 15 రోజులు అన్ని మండల కేంద్రాలల్లో ఖచ్చితంగా రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం తీసుకోవాలి అధికారికంగా. భారీ వర్షాల సమయంలో కలెక్టర్లు వెదర్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆయా జిల్లాల్లో అధికారులను అలర్ట్ చేసి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వెదర్ ఫోర్కాస్ట్ తీసుకొని 3 గంటల ముందే మీరు అప్రమత్తం చేయొచ్చు. లోకల్ ఉండే అధికారులను కానీ ఏమైనా కానీ, రైతులు ఏమైనా పంటలు కానీ ఏదైనా రోడ్డు మీద ఉన్నా ఏదైనా ఉన్నా, కొంత ఈ ప్రాంతంలో వర్షం ఇంత పర్సెంటేజ్ పడబోతుంది, జాగ్రత్త అని కలెక్టర్లు అప్రమత్తం చేస్తే కింది అధికారులను, ఒకవేళ హెవీ రైన్స్ ఉంటే అనౌన్స్మెంట్ చేయించండి. మీరు అప్రమత్తం చేయడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఏదైనా జరిగితే ఎంతటి అధికారైనా ఉపేక్షించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై చర్యలు తప్పవని సమీక్షలో సీఎం హెచ్చరించడంతో పాటు కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. సీఎం హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో పాలన యంత్రాంగంలో ఎలాంటి మార్పు వస్తుందో చూడాలి.